నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ఎక్కడైనా సమావేశాలు, ప్రతిపక్షాలు సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సభలలో గాలి దుమారం వచ్చిందనుకోండి, మాట్లాడేటప్పుడు ఇది అధికార పక్షం చేసింది. ఈ గాలి దుమారం అధికార పక్షం చేతులు ఉంటుందా? సీఎం చేతులు ఉంటుందా? కరెంటు కట్ అయింది, సీఎం చేతులు ఉంటుందా కరెంటు? మైక్ ఖరాబ్ అయింది, ఇదంతా సీఎం చేసిండు. నువ్వు అంత పోటు కానివని, నువ్వు మోనార్కు అని సీఎం చేస్తాడు. సీఎం కట్ చేస్తాడు, సీఎం వాన వచ్చినట్టు చేస్తాడు, కరెంటు తీసేస్తాడు. సీఎం ఆడు ఉంటాడు ట్రాన్స్ఫారంలో ఉండి, ఏది సబ్స్టేషన్లో ఉండి, వీడు మాట్లాడుతున్నాడా ఇక కరెంటు బంద్ చేయాలి. అన్నీ మోనార్కు ముచ్చట. ఎవరు చూస్తున్నారు కదా, ఇక మహానుభావుడు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్. సీఎం యోగి ఈయన మైకు ఖరాబ్ చేసిండట. ఈయన మైకు మాట్లాడకుండా ఖరాబ్ చేసి వచ్చి కూర్చున్నాడు అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చొని. వీడు మైకు పట్టుకోగానే ఆయన ఆపిండి, ఇట్లా గడిగడిగా అప్పుడు పెట్టిండు. బీఫామ్ వాడు ఆపరేటర్ ఉంటాడు కదా, మైకు ఆపరేటర్, వాడిని అంటే వీడు బీజేపీకి సపోర్టుకున్నట్టున్నది. అరే నీ వాళ్ళని నిన్ను దూషిస్తున్నారు ఆయన, నిన్నే ఓడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళని ఓడిస్తున్నారు నీ వాళ్ళు. యోగికి ఏమవసరం? బీజేపీ నరేంద్ర మోదీకి ఏమవసరం నీ మైకులు కట్ చేయడానికి, నిన్ను ఓడించడానికి? నీ కమ్యూనిటీ వాళ్ళే రాను రాను ఎంఐఎం పార్టీని భూస్థాపితం చేస్తారు, బొందబెడతారు. ఎంఐఎం పార్టీని బొందబెట్టడానికి మీ కమ్యూనిటీ వాళ్ళే చాలు. మేము అవసరం లేదు, బీజేపీ ప్రభుత్వం అవసరం లేదు. నీకేమైనా నీకు వీకు కాగానే గాలి కొట్టేందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు, కర్ణాటకలో డీకే శివకుమార్, వీళ్ళు ముగ్గురు వస్తుండొచ్చు. నీకు ఏమన్నా కొంచెం డల్ కాగానే గాలి కొట్టుతుంది. కానీ ఎవ్వరికి అవసరం లేదు. నీ గాలి తీసేయడానికి, నిన్ను భూస్థాపితం చేయడానికి నీ కమ్యూనిటీ వాళ్ళే చాలు. నువ్వు ఒంటెద్దు పోకడలు, ఎవరిని ఏం డెవలప్ చేసింది లేదు. నువ్వు నీ కుటుంబం డెవలప్ అయింది తప్ప ఏం లేదు. పాదబస్తీ కొండి ఒకసారి చూద్దాం. ప్రేక్షకులు గారు ఒకసారి పాదబస్తీ పోతే పాదబస్తీలో ఎంత డెవలప్ అయిందని తెలుస్తుంది. ఏం లేదు, వాళ్ళని చేతిలో పట్టుకున్నాడు అంతే. గుండాయిజంతో పాదబస్తీలో ఉన్నాళ్ళని భయపెట్టుకుంటూ వాళ్ళు చేతులు పట్టుకుని చేతుల్లో ఉంచుకున్నాడు. కానీ పాదబస్తీలో ఎవరికేం డెవలప్ చేయలేదు, ఎవడేం డెవలప్ కాలేదు. ఎక్కడుండేది ఆ గొంగడి అక్కడే ఉన్నది అంతే. సౌండ్ సిస్టమ్. ఈయన ఉత్తరప్రదేశ్లోని సహరన్పురలో జరిగిన బహిరంగ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై, విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో, ఈ హీరో మాట్లాడుతున్న సమయంలో మైక్ తరచూ ఆగిపోవడంతో సౌండ్ ఆపరేటర్ను ఉద్దేశించి ఏమన్నాడు? వ్యక్తి బీజేపీ బీఫామ్ టీం అని, సమాజ్వాదీ పార్టీకి మద్దతుదారుడని ఆయన చమత్కరించాడు. అట్లే ఉంటుందా? అది నడుస్తుందా? వాడు 4 పైసల కోసం వచ్చినాడయ్యా. సౌండ్ సిస్టమ్ ఆపరేటరు 4 పైసల కోసం వచ్చినాడు. వాడు ఎందుకు నీతో చివాట్లు తింటాడు? అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఎప్పుడు ఆగిపోతే ఎప్పుడు నడిచేది ఎవరికి తెలియదు. నీ పార్టీ కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజుల్లో తోక జాడిస్తుంది అనేది నీకు కూడా తెలియదు. నీ కమ్యూనిటీ వాళ్ళకి తెలుసు. పక్కా ఎన్నడు తీసేయన్నో ఆ రోజు తీసేస్తారు. అదేవిధంగా సంభాల్ వివాదం, అయోధ్య వ్యవహారాలు, మసీదులు, రాంపూర్ జోహర్ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఓవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం ఓటు బ్యాంకుగా ముస్లింలను వాడుకుంటున్నారే తప్ప వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో విపక్షాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో హిందూ అమ్మాయిని గెలిపించారయ్యా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు. మీ ఎంఐఎం వాళ్ళు లేరు అక్కడ? ఎంఐఎం వాళ్ళు లేరు, ఉన్నారా? పోటీ చేస్తున్నారు కదా. ఎందుకు ఓడిపోయారంటే మీ కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని నమ్ముతలేరు. నమ్మక ఒక హిందూ అమ్మాయిని, ఒక హిందూ అబ్బాయిని ఎమ్మెల్యేగా గెలిపించారు. నీకేడ విలువ ఉన్నది? ఏడ విలువ ఉన్నది? నీ మైకులు కట్ చేయడానికి నీ వాళ్ళే చాలు, ఇంకోటి అవసరం లేదు. మరి ప్రభుత్వము అయోధ్య గురించి కానీ, సంభాల్ వివాదాల గురించి కానీ, రాంపూర్ జోహర్ విశ్వవిద్యాలయాలపై అనుసరిస్తున్న విధానాలు ఉత్తరప్రదేశ్ యోగికి అన్నీ తెలుసు. ఎక్కడ డెవలప్ చేయాలి, ఎక్కడ డెవలప్ చేయొద్దు అన్నీ తెలుసు ఆయనకు. హిందుత్వంతో కూడినటువంటి రాష్ట్రం అది. ఇంతకుముందు ములాయం సింగ్ యాదవ్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసారు? రౌడీజం అయింది అక్కడ. ఇప్పుడు
రోడ్డు మీదకి వచ్చి ఏమైనా కూతలు ఉయ్యాలంటే 4 సార్లు భయపడాలా, ఇంటికి ఫోన్ చేయాలని నేను రానిగే నా బాడీ వస్తుంది. ఆ స్థితి దాకా తీసుకొచ్చిండు యోగి. అని చేసేదాన్ని నువ్వు తప్పు పట్టడాన్ని నువ్వు చేస్తున్న ఘనకార్యాలు ఏమున్నాయి? ఏమి లేవు, జీరో. అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, పేపర్ లీక్ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలకి అద్దం పడుతున్నాయని విమర్శించారు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది? లీకులు కాలే ఎప్పుడు? ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ పెట్టింది. ఎవడు బాధ్యుడైనా వాడిని జైల్లో వేస్తారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంటే నీకు ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడుకుంటూ బీజేపీని ఓడించేందుకు ఎన్నికల ముందే పొత్తులకు సిద్ధమని ఎందుకు ప్రకటించుకున్నావు? అంటే నీలో భయం మొదలైంది. ఇంకా 70 సంవత్సరాలు బీజేపీని ఎవడు ఓడించలేడు. ఖచ్చితత్వం. హిందూ అందరు జాగృతమవుతున్నారు. హిందువులకు అండగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలని తాపత్రయపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా ఇది ఏది వెళ్ళదు. ఏమంటారు ప్రేక్షకులారా? ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న కామెంట్ల గురించి దయచేసి కామెంట్లో మీరు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.